సునీత విలియమ్స్ గారు భూమి మీదకొచ్చేశారు. అయితే వెంటనే ఇంటికి వెళ్ళరావిడ. ఈ స్పేస్‌లో 286 రోజులు ఉండడం వల్ల ఆవిడ శరీరంలో చాలా మార్పులొస్తాయి. ఆవిడ యొక్క కండరాలు బలహీనపడతాయి. ఎముకలు కూడా బలహీనపడతాయి. ఎముకలు ముఖ్యంగా బోన్ డెన్సిటీ అంటారు. అది తగ్గుతుంది. బోన్ డెన్సిటీ నెలకి 1-1.5% తగ్గడానికి అవకాశం ఉందన్నారు. ఈవిడ దగ్గరగా 9 నెలలుంది కాబట్టి 9% నుంచి 13% దాకా తగ్గడానికి అవకాశం ఉంది. అంచేత వెంటనే ఆవిడని మా హ్మ్, హాస్పిటల్‌కి తీసుకెడతారు. నాసా వారి హాస్పిటల్‌కి. వెళ్ళి అక్కడ ఆవిడకి అన్ని రకాల పరీక్షలు చేసి ముఖ్యంగా ట్రీట్మెంట్ ఇస్తారు. కండరాలు బలపడడానికి, మామూలు స్థితికి రావడానికి, అలాగే ఎముకలు బోన్ డెన్సిటీ పెంచడానికి కాల్షియం, డి3 విటమిన్ ఈ కలిపిన కాంబినేషన్‌తోను ఇంజెక్షన్స్ ఇస్తారు. అవకాశం ఉంది. ఇస్తారని మనకు తెలీదు. ఎందుకంటే హాస్పిటల్‌లో ఏం ట్రీట్మెంట్ అవుతుందో మనకి చెప్పరు. అలాగే లేతే టాబ్లెట్లు ఇస్తారు. తర్వాత ఆవిడకి చాలా కాలం ట్రీట్మెంట్ నడుస్తుంది. సాధారణ స్థితికి రావడానికి సంపూర్ణమైనటువంటి సాధారణ స్థితికి రావడానికి టైం పడుతుంది. ఇంటికి వెళ్ళడానికి త్వరలో వెళ్ళిపోవచ్చు. వారం, 10 రోజుల్లో వెళ్ళవచ్చు. ఇంటి దగ్గర కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది కొంతకాలం. ఆవిడ కొంతకాలం సెలవు తీసుకొని రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ తిరిగి వస్తారు. ఎంతకాలం పడుతుంది అంటే ఆవిడ ఆరోగ్యంగానే కనపడుతున్నారు కాబట్టి త్వరలోనే ఆశించవచ్చు. కానీ ఇన్ని రోజులు అని చెప్పడం మాత్రం కష్టం. కనీసం ఒక నెల, 2 నెలలైతే ఆవిడ విశ్రాంతిగానే ఉండాలి. ఆ తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది. ఆవిడ త్వరలోనే కోలుకుంటారు. కోలుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. అందరికీ ఇంతకుముందు జరిగింది. ఇంతకుముందు ఒకాయన ఫ్రాంకో రూబియో అనే ఆయన 371 రోజులున్నారు. ఆయన కూడా వచ్చారు. అయితే ఏంటంటే వీళ్ళ పాదాలు ఒకటి కొంచెం మనకున్నట్టుగా రఫ్ పాదాలు పోయి సున్నితంగా అవుతాయి. ఎందుకంటే అక్కడ నడవరు కదా ఎక్కడాను. అంచేత ఆ తర్వాత మన శరీరంలో ఇక్కడంతా కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ప్రవహించడం ఆగిపోతుంది. వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. రోజుకి 2 గంటలనే చేస్తారు అక్కడ ఎక్సర్సైజు. స్పేస్ స్టేషన్‌లో. అంచేత ఆ ఎక్సర్సైజ్‌లు అవన్నీ మళ్ళీ మామూలు స్థితికి రావడానికి కాలక్రమేణా వస్తాయి. కొందరికి తొందరగా వస్తాయి. కొందరికి లేట్‌గా వస్తాయి. కానీ అందరికీ మాత్రం మామూలు స్థితికొస్తారు. ఇప్పుడే లేకపోయినా ఒక 2 నెలల్లో సునీత విలియం గారు మళ్ళీ అందరికీ కనపడతారు. మళ్ళీ నాసాలో పని మొదలుపెడతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఆవిడ గురించినటువంటి బ బ సమాచారం.